యు ఆర్ ఓకే. ఒక్కసారి ఆ యాప్ ఎలా వర్క్ చేస్తుందో లైవ్లో మాకు సుమన్ టీవీ వ్యూవర్స్కి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? షూర్. సో ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే ఈ యాప్కి వెళ్ళి ఒక్కసారి ఈ బ్లూ సర్కిల్ కొట్టినప్పుడు అది రికార్డ్ అవుతుంది. అప్పుడు 7 seconds రికార్డ్ చేసుకొని ఆ యాప్ని ఏమైనా డిజీజ్ ఉందా అని చెప్తుంది. సో ఇప్పుడు 7 seconds రికార్డ్ చేస్తుంది. ఆ 7 seconds అయిపోయినప్పుడు ఇంకా రికార్డ్ అవుతుంది 7 seconds. ఇప్పుడు ఆ సౌండ్ ని చూపిస్తుంది. అక్కడ నుంచి అనలైజ్ చేసి ఏమైనా డిజీజ్ ఉందా అని చెప్తుంది. ప్రీవియస్ రిజల్ట్స్ చూపిస్తా. ఓవర్ హియర్ యూ కెన్ సీ దీస్ ఆర్ సమ్ హెల్తీ సౌండ్స్ ఓవర్ హియర్. హెల్తీ హార్ట్ సౌండ్. One second, show me please. Yeah, 1 minute. I'll show an abnormal one now. So ఇది ఒక abnormal sound. కిందది ఒక హెల్తీ సౌండ్. యూ కెన్ సీ ఓవర్ హియర్ ఏమైనా అబ్నార్మల్ సౌండ్ ఉంటే ఇట్లాగా చెప్తుంది. ఇక్కడ రెడ్ కలర్ లో వస్తుంది. అవునండి. అండ్ దెన్ హెల్తీగా ఉంటే గ్రీన్ కలర్ లో వస్తుంది. గ్రీన్ కలర్ హెల్తీ హార్ట్ సౌండ్ అని గ్రీన్ కలర్ లో వస్తుంది. ఒకవేళ అబ్నార్మల్ గా ఉంటే రెడ్ కలర్ లో అబ్నార్మల్ హార్ట్ సౌండ్ అని వస్తుంది. ఒక్కసారి మీ హార్ట్ బీట్ ని ఒక్కసారి చెక్ చేయరా లైవ్ లో? షూర్ అండి. యా, we can so యా సిద్ధార్థ్ లైవ్లో మనకి యాప్ ఎలా వర్క్ చేస్తుందో తన హార్ట్ బీట్ సౌండింగ్ ద్వారా యాప్ ద్వారా అక్కడ చూపించే ప్రయత్నం మనకి ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాడు. ఎస్. సో ఇప్పుడు ఈ హార్ట్ సౌండ్ రికార్డ్ చేసుకున్న ఇక్కడ హార్ట్ బీట్ కనిపిస్తోందా? ఇక్కడ కనిపిస్తుంది. సో నౌ యూ కెన్ సీ ఇప్పుడే అనలైజ్ చేసుకున్నా ఇది హెల్తీ హార్ట్ అని చూపిస్తుంది స్క్రీన్ లో. ఎస్, అక్కడ డిస్ప్లే అవుతుంది హెల్తీ హార్ట్ సౌండ్ అని కూడా. అవునండి. సో యూ కెన్ ఆల్సో హియర్ ద హార్ట్. ఓన్లీ జస్ట్ హెల్తీ హార్ట్ సౌండ్ అని మాత్రమే వస్తుంది. దానికి సంబంధించి ఏదైనా ఒక ఇంప్రెషన్ లాంటిది లేదంటే ఏదైనా అనలిటిక్స్ కానీ లేదంటే ఏదైనా రిపోర్ట్స్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆ యాప్లో? అవునండి. సో అబ్నార్మల్ గా వస్తే ఒకసారి చూపిస్తా ఎలా వస్తుందంటే. yes ప్లీజ్. హెల్తీగా వచ్చినప్పుడు ఏం ఇట్ వోంట్ టెల్ ఎనీథింగ్. కానీ అబ్నార్మల్ గా వస్తే కొంచెం డీటెయిల్ గా చెప్తుంది. ఎస్, ఓకే. అక్కడ అబ్నార్మల్ హార్ట్ సౌండ్ అని వచ్చింది. ఇక్కడ పర్సెంటేజ్ వస్తుంది. పర్సెంటేజ్. ఎస్, ఇది ఒక బార్డర్ లైన్ కేస్. ఓకే, ఇది 58% గా చూపిస్తుంది అక్కడ మనకి. అవును, అదే అందుకే ఇది ఒక బార్డర్ లైన్ కేస్ అంటే. అండ్ దెన్ అంటే అర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మోస్ట్ లైక్లీ కాజెస్ అని చెప్తోంది హార్ట్ వాల్వ్ అబ్నార్మాలిటీ, హార్ట్ మర్మర్ ఆర్ అరిథమియా. ఓ, హార్ట్ వాల్వ్ లో అబ్నార్మల్ గా ఉంది అంతేనా? అవును, ఈ టాప్ 3 కాజెస్ అని చెప్తుంది. ఓకే, కాసెస్ ఏంటనేది కూడా అక్కడ డీటెయిల్డ్ గా అక్కడ డిస్ప్లే అవుతుంది. మోస్ట్ లైక్లీ కాజెస్ చెప్తుంది. ఓ, సో సామాన్య వ్యక్తులు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే సో తన హార్ట్ బీట్ సౌండింగ్ని ఒకసారి యాప్ ద్వారా చెక్ చేస్తే కేవలం 7 సెకండ్లలోనే హార్ట్ అనేది ఆరోగ్యవంతంగా ఉందా లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా వెంటనే వచ్చేస్తుంది అంతేనా? విత్ ఇన్ సెకండ్స్లోనే అక్కడ రిపోర్ట్ వచ్చేస్తుంది. అవునండి. 7 seconds టైం రికార్డ్ చేస్తుంది. ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ ఇమిడియట్లీ గివ్ యూ వెదర్ ఇట్స్ ఎ హెల్తీ ఆర్ అబ్నార్మల్ హార్ట్. సో యాప్ నేమ్ ఏంటి? సర్కేడియన్ ఏఐ అండి. సర్కేడియన్ ఏఐ. అవునండి. యా, ఓ సూపర్, వెరీ నైస్. అసలు నిజంగా మీరు చూపిస్తుంటే నాకే షాక్గా ఉంది. చాలా కొన్ని యాప్స్ అనేవి డూప్లికేట్ యాప్స్ వస్తుంటాయి. హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది, బ్లడ్ ప్రెషర్ తెలుస్తుంది, సో షుగర్ ఎంత ఉందో తెలుస్తుంది, మీకు డయాబెటీస్ ఉందా లేదా అని చెప్తుంది అని రకరకాల డూప్లికేట్ యాప్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. కానీ అవన్నీ కూడా ఎక్కడ కూడా అన్నీ ట్రాష్ అనుకుంటున్నాం. కానీ మీరు చూపిస్తుంటే చాలా యాక్యురసీ పర్సంటేజ్ కూడా 96% అన్నారు. 15,000 పీపుల్ని మీరు ఇప్పటివరకు అమెరికాలో చెక్ చేశారు. అమెరికాకి సంబంధించినటువంటి అక్కడ సంస్థలు కూడా గుర్తింపునిచ్చాయి. సో తొలిగా దీన్ని యుఎస్లో దీన్ని లాంచ్ చేయబోతున్నారా లేదంటే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారా? మీరు ఒక తెలుగు వ్యక్తి, మీ ఫాదర్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మూలాలు ఉన్నాయి మీకు. సో మీరు ఇక్కడే పుట్టారు హైదరాబాద్లో.
సో పెరిగిందంతా కూడా చదువుకునేదంతా కూడా అమెరికాలో. సో తొలిగా దీన్ని యుఎస్లో లాంచ్ చేస్తారా, లేదంటే ఇండియాలో ఏపీలో లాంచ్ చేస్తారా? సో ఇప్పుడు ఆల్రెడీ యుఎస్లో లాంచ్ చేసినాము. ఇప్పుడు ఇంకా ఇండియాలో లాంచ్ చేస్తున్నా. యాక్చువల్గా ఇండియాలో నేను నో ప్రాఫిట్ తీసుకుంటున్నా, యాడ్ కాస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఇంపాక్ట్ వేరండి. ఇఫ్ వన్స్ వి డిటెక్ట్ ది డిజీజెస్ ఫర్ a patient, it's a different impact, it's a different significance if we do it in India versus if we do it in the US. అందుకే ఇండియాలో నేను ఏం ప్రాఫిట్ I'm not taking any profit in the process.